హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్ తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ, ఎపిసోడ్ నెంబర్ 26. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. డాడ్, నేను మీతో విషయం మాట్లాడాలి. చైతు ధైర్యం చేసి వచ్చి బలరాం ఎదురుగా నిలబడ్డాడు. చైతు, నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో ఐ కెన్ ఇమాజిన్. ఇప్పుడు నువ్వు చెప్పేది నేను వినడం కాదు, నేను చెప్పేది నువ్వు వినాలి. నీ మనసులో ఉన్న పిచ్చి ఆలోచనలు పక్కన పెట్టి నేను చెప్పింది చేయడానికి ప్రిపేర్డ్గా ఉండు. డాడ్, నేను మీరు చెప్పిన దానికి ఒప్పుకోవట్లేదు. చైతు అంటూ చైతు చెంప పగలకొట్టాడు. చెయ్యి, నువ్వు ఆ ఆర్మన్ని చూసి వాడిలాగా తయారవుతున్నావా? నాకే తెలియకుండా నన్ను మోసం చేసిన నీకోసం నిన్ను క్షమించాను. అయినా నిన్ను ఆడది తానే వద్దు అంటే నువ్వేంట్రా దాన్నే కావాలంటున్నావు? ఆ అర్పితకి ఉన్నంత ధైర్యం కూడా నీకు లేదు. నీ చెల్లిని చూడు, తనని కాదన్నాడని ఈ రోజుకి కూడా వాడిని ఒప్పుకోలేదు. అది నా కూతురంటే. దాన్ని చూసి నేర్చుకో. పూర్ణ, వాడికి నువ్వైనా అర్థమయ్యేలా చెప్పు. నా కూతుర్లాగా బ్రతకడం నేర్చుకోమను. చైతు బలరాం అలా చెప్పి వెళ్తుంటే బలరాం వైపు అసహనంగా చూస్తూ గణిత రూంలోకి వెళ్ళాడు. గణిత, నువ్వు చెప్పావనే కదా డాడ్తో మాట్లాడడానికి వెళ్ళాను. బట్ డాడ్ ఏమంటున్నాడో చూసావా? నీ వల్లే నా ప్రేమ నాకు దూరం అవుతుంది. కేవలం నువ్వే నన్ను, నా ప్రేమను దూరం చేస్తున్నావు. అన్నయ్య, నేనెందుకు అలా చేస్తాను? నాకేమైనా అర్పిత అంటే కోపం ఉందా? లేదంటే నీ మీద నాకేమైనా పగ ఉందా? కాదు. బట్ నువ్వు పెళ్లి చేసుకునే వరకు డాడ్ ఒప్పుకోడు. నువ్వు పెళ్లికి ఒప్పుకోవు. ప్రతిదానికి డాడ్ నిన్నే ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాడు. నిన్ను చూసి నేర్చుకోమంటున్నాడు. చైతు, దట్స్ నాట్ మై మిస్టేక్. వాట్ షుడ్ డూ? ఐ డూ. నువ్వే చెప్పు, నేనేం చేయాలి? నేనేం చేస్తే డాడ్ని పెళ్లికి ఒప్పుకుంటాడో చెప్పు, అదే చేస్తాను. అర్పిత నిజంగా చెప్తే చేస్తావా? నేను చెప్పింది చేస్తావా? నాకలా మాటివ్వు. గణిత, నేను చెప్పింది చేస్తానని మాటివ్వు అంటూ గణిత దగ్గర మాట తీసుకున్నాడు చైతు. గణిత, నాకు అర్పితకి పెళ్లి జరగాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి. శిరీష్ని నువ్వు పెళ్లి చేసుకోవాలి. నువ్వు లవ్ చేసిన శిరీష్ని పెళ్లి చేసుకుంటే డాడ్ నేను ప్రేమించిన అర్పితతో నాకు పెళ్లి చేస్తాడు. నా కోసం ఏమైనా చేస్తానన్నావు కదా, అయితే చెయ్యి. నా కోసం నువ్వు శిరీష్ని పెళ్లి చేసుకో గణిత. ఇదే నువ్వు నాకు చేసే పెద్ద హెల్ప్. నువ్వు పెళ్లి చేసుకుని అప్పుడు చెప్పు నీకు నేనంటే రెస్పెక్ట్, ప్రేమ ఉందని. అప్పుడు నమ్ముతాను అంటూ చైతు కోపంగా చెప్పి వచ్చేసరికి గణిత ఆలోచిస్తూ బెడ్ మీద కూర్చుండిపోయింది. స్టీఫెన్ రాధమ్మ ఇంటి ముందు కారాపేసి కిందకి దిగాడు. స్టీఫెన్ చుట్టూ చూస్తూ గేట్ తీసుకొని లోపలికి వెళ్ళాడు. ఇంకా ఈ రాధమ్మ కూతురు భూమి వచ్చినట్టుగా లేదు. అంతవరకు ఇల్లు మొత్తం చూద్దామంటూ బయట మొత్తం నడుస్తూ తిరుగుతున్నాడు. స్టీఫెన్ వెనకే ఆటో దిగిన భూమి అతనికి కనపడకుండా ఇంటి వెనక నుంచి లోపలికి వచ్చింది. స్టీఫెన్ కోసం జాగ్రత్తగా చూస్తూ ముందుకొస్తున్న భూమి స్టీఫెన్ వెనకగా వచ్చి తన బ్యాగ్లో చేయి పెట్టేసరికి కరెక్ట్గా అప్పుడే భూమి మొబైల్ రింగ్ అయింది. స్టీఫెన్ తన వెనకే మొబైల్ రింగ్ అయ్యేసరికి వెనక్కి తిరగడం, భూమి తన బ్యాగ్లో ఉన్న పెప్పర్ స్ప్రే తీసి స్టీఫెన్ కళ్ళలో కొట్టడం, అతను మంటతో పెద్దగా అరుస్తూ భూమిని పట్టుకోవడానికి ట్రై చేస్తుంటే భూమి అతని వెనక్కి నెట్టేసి పక్కనే ఉన్న కర్రతో అతని తల మీద ఒకటి పీకి అతన్ని స్పృహ కోల్పోయేలా చేసింది. తన్ను, చాలా లేట్ అయింది నాన్న. నువ్వేంటి ఇంకా పడుకోకుండా అలానే ఉన్నావు? వచ్చి పడుకో అంటూ మెయిన్ డోర్ దగ్గర స్టెప్స్ మీద తల కింద చేతులు పెట్టుకొని వెయిట్ చేస్తున్న తన్ను దగ్గరికి వచ్చింది శైరి. అంజు, అందరూ వచ్చేశారు, ఇంకా సీనియర్ రాలేదేంటి? నన్ను మార్నింగ్ ఇక్కడికి తీసుకొచ్చి వదిలేశాడు. నేను సీనియర్తో మాట్లాడను, తన మీద చాలా కోపంగా ఉన్నాను. హా, తన్ను, మీ సీనియర్కి చాలా వర్క్స్ ఉంటాయి. మార్నింగ్ వెళ్తే మిడ్ నైట్ వస్తాడు. ఒక్కోసారి 2 or 3 days కూడా రాకుండా ఉంటాడు. తను చాలా బిజీ. తన్ను, కెన్ ఐ ఆస్క్ వన్ థింగ్? నీకు మా అర్మన్ అంటే ఇష్టమేనా?
మీ అమ్మ భూమిని మా హర్మన్ పెళ్లి చేసుకుంటే నువ్వు ఒప్పుకుంటావా అంటూ అంజు, సీనియర్ అంకుల్ ఆ రోజు మా మమ్మీని పెళ్లి చేసుకుంటాను అన్నాడు కదా, అప్పుడే నాకు ఇష్టం. కానీ మా మమ్మీకి చెప్తే నన్ను కొడుతుంది, అందుకే చెప్పలేదు. మరేమో అందరికీ డాడీ ఉన్నారు, నాకు డాడీ లేడు కదా. మా మమ్మీ పెళ్లి చేసుకుంటే నాకు కూడా డాడీ ఉంటాడు. రోజు నన్ను స్కూల్కి తీసుకెళ్తాడు, నాతో గేమ్స్ ఆడతాడు. ఎనీ ఇయర్ పేరెంట్స్ మీటింగ్లో నాతో పాటు స్కూల్కి తీసుకెళ్తాను, మా ఫ్రెండ్స్కి చూపిస్తాను కదా. తన్ను మాటల్లో తన బాధ తెలుస్తుంటే తన్వీర్ని దగ్గరికి తీసుకుంది. నీ మనసులో ఇంత బాధ పెట్టుకుని ఉన్నావా? ఈ వయసులో ఎంత పెయిన్ తీసుకున్నావు? నిజం తెలిసి నా కొడుకు భూమిని పెళ్లి చేసుకుంటాను అన్నందుకు ముందు కొంచెం బాధపడినా ఈ రోజు నీ మాటలు విన్నాక హార్మోన్ డిసిషన్ కరెక్ట్ అనిపిస్తుంది. తన్ను లేట్ అయింది, లెట్స్ గో అండ్ స్లీప్ పదా అంటూ తన్వీని లోపలికి తీసుకెళ్లిపోయింది అంజు. స్టీఫెన్ కాల్ తెరిచేసరికి తన కళ్ళు మండుతుంటే, తలంతా నొప్పిగా ఉంటే తల విదిలిస్తూ తనను కట్టేసి ఉండడం చూసి విడిపించుకోవడానికి ట్రై చేస్తున్నాడు. కరెక్ట్గా అప్పుడే తన ఎదురుగా వచ్చి నిలబడుతుంది ఓ అమ్మాయి. స్టీఫెన్ ఆ అమ్మాయిని చూస్తూ గుడి దగ్గర తనని కలవడం గుర్తొచ్చి, నువ్వెవరు, నన్నెందుకు కట్టేశావు? మర్యాదగా వదులు, లేదంటే నా చేతిలో చచ్చిపోతావు అంటూ వార్న్ చేశాడు. హా, నేను చావడం పక్కన పెట్టు, ఇప్పుడు నేను అడిగేదానికి నువ్వు ప్రాపర్ ఆన్సర్ ఇవ్వకపోతే నువ్వే నా చేతిలో చేస్తావు అంటూ స్టీఫెన్ జుట్టు పట్టుకొని తన ఎదురుగా రాధమ్మ ఫోటో పెట్టి చూపిస్తూ, ఎందుకు నువ్వు ఈ ఫోటో పట్టుకొని తిరుగుతున్నావు? ఎందుకు నా కోసం అడుగుతున్నావు? అసలు నువ్వెవరు? నీకేం కావాలి? నీకు నాతో ఏం పని చెప్పు అంటూ అడుగుతుంది భూమి. స్టీఫెన్ ఆ మాటకి షాక్గా చూస్తూ, అంటే నువ్వు? హా, నేనే రాధమ్మ కూతురు భూమి. నేనే ఎందుకు మా అమ్మ ఫోటో పట్టుకుని వెతుకుతున్నావు? ఏయ్, నువ్వెవరో తెలిస్తే నిన్ను నాతో తీసుకెళ్ళాలి అనుకున్నా, కానీ ఇప్పుడు నిన్ను చంపకుండా వదలను. నిన్ను నేనే చంపేస్తాను. నువ్వు ఇలానే మాట్లాడి టైం వేస్ట్ చేస్తే నా చేతుల్లో నువ్వే చేస్తావు. అసలు ఎవరు నువ్వు? ఎందుకు నువ్వు నన్ను కలవాలనుకుంటున్నావు? నువ్వేం చేసినా నేను చెప్పను. నన్ను వదిలితే నీ చావు ప్రశాంతంగా ఉంటుంది, లేదంటే నరకం చూస్తావు అంటూ స్టీఫెన్ అంటుంటే, భూమి అవునా, చూద్దాం అంటూ వైర్ తీసుకొని స్టీఫెన్కి కట్టేసి ఆ నెక్స్ట్ ఎండ్కి ప్లగ్కి అటాచ్ చేసి స్టీఫెన్కి కరెంట్ షాక్ ఇచ్చింది. భూమి అలా చేసేసరికి స్టీఫెన్ పెద్దగా అరుస్తూ విలవిలలాడిపోతున్నాడు. హా, ఇప్పుడు కూడా చెప్పకపోతే ఈసారి చెప్పే వరకు ఇలానే చేస్తాను. బేసిక్గా నాకు కూడా పేషెన్స్ చాలా తక్కువ. ఎందుకు నన్ను వెతుకుతున్నావు? స్టీఫెన్కి అప్పటికే తన ప్రాణం పోతున్నట్టుగా ఉంటే, వద్దు వద్దు, చెప్తాను, చెప్పేస్తాను అంటూ నీరసంగా అన్నాడు. భూమి వచ్చి తన ఎదురుగా నిలబడి వాడిని చూస్తూ, ఇప్పుడు చెప్పు, ఎందుకు, అసలేం జరిగింది? ఎందుకు నువ్వు మమ్మల్ని వెతుకుతున్నావు? నీకేం కావాలి? నీ కోసం వెతుకుతుంది నేను కాదు, నేను జస్ట్ సుఫారీ తీసుకున్నాను. నిన్ను వెతికి పట్టుకోవడం కోసం నేను సుఫారీ తీసుకున్నాను. నీ గురించి నీకు చాలా తెలియాలి, కానీ అంతకంటే ముందు నీకు మీ అమ్మ గురించి తెలియాలి. మీ అమ్మను మోసం చేసిన నీ కన్న తండ్రి గురించి తెలియాలి. భూమి స్టీఫెన్ చెప్పింది వినగానే ఒక్కసారిగా తన కాళ్ళ కింద భూమి బద్దలైంది. అతను చెప్పిన దానికి నమ్మలేనట్టు చూస్తుంది. నువ్వేమంటున్నావు? నా కన్న తండ్రి ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు తెలియని నిజాలు చెప్తున్నా. ఇంతవరకు నీకు తెలియని రహస్యం, నువ్వు నమ్మలేని నిజం, నువ్వు కల్లో కూడా ఊహించని నిజం. నిన్ను మేము వెతుకుతుంది నీ దగ్గర నుంచి ఓ హెల్ప్ తీసుకోవడం కోసం. బట్ నిన్ను కన్న నీ తండ్రి నిన్ను వెతుకుతుంది మాత్రం నిన్ను చంపడానికి. నువ్వు నన్ను పట్టుకున్నావు, కానీ నీ తండ్రి నిన్ను పట్టుకోవాలనుకుంటుంది నిన్ను చంపి తన జీవితంలో నిజాన్ని సమాధి చేయడానికి. భూమి 2 అడుగులు వెనక్కి వేస్తూ ఉంటే తన కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి. తను చూడకూడదు, వినకూడదు అనుకున్న తన కన్న తండ్రి ఈరోజు అతని గురించి వినేసరికి భూమి తల తిరుగుతున్నట్టుగా ఉంది. భూమి ఆ షాక్లో కింద పడింది. కాస్త లేచి స్టీఫెన్ దగ్గరికి వచ్చింది. అసలు నువ్వేం చెప్తున్నావు? నా తండ్రి నన్ను చంపడం ఏంటి? నా కోసం వెతకడం ఏంటి? నువ్వేం చెప్తున్నావు? క్లియర్గా చెప్పు.
నాకు క్లియర్గా తెలీదు, బట్ నాకు తెలిసింది చెప్తాను. మీ అమ్మ రాధమ్మ చదివే రోజుల్లో ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ అతను మీ అమ్మ కంటే బెటర్ ఆప్షన్ దొరికేసరికి తనను వదిలేసి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. మీ అమ్మ మీ నాన్న చేసిన మోసానికి తన కుటుంబానికి దూరమై ఒక్కతే నిన్ను పెంచుకుంటూ ఉంటే మీ నాన్న పాలిటిక్స్ అంచెలంచెలుగా ఎదిగాడు. ఇప్పుడు సీఎం కావాలనే ఆశతో ఉన్నాడు. అహుల్వాలియా మా సార్ కూడా ఇటు ఫీల్డ్ నుంచి సొంతగా పాలిటిక్స్లోకి వచ్చాడు. అహుల్వాలియా సార్ కూడా సీఎం కావాలనుకున్నారు. ఇద్దరు పోటాపోటీగా ఉన్నప్పుడు మా సార్ని సీఎం కాకుండా తన బిజినెస్లో మోసం చేసి అహుల్వాలియా సార్ మీద ఫాల్స్ ఎలిగేషన్స్ చూపించి తనను సీఎం కాకుండా చేయడానికి చాలా ట్రై చేశాడు. కోర్స్ సక్సెస్ కూడా అయ్యాడు. అప్పుడే మాకు తెలిసింది మీ నాన్న చీకటి కోణం, మీ అమ్మను మోసం చేయడం. అందుకే మీ అమ్మని వెతికి పట్టుకోవాలనుకుంటే అప్పుడే మీ నాన్న కూడా మాకంటే ముందు మిమ్మల్ని పట్టుకుని చంపేసి నిజాన్ని సమాధి చేయాలనుకున్నాడు. మాకు తెలిసింది కేవలం రాధమ్మ అనే పేరు మాత్రమే. అలా మీ అమ్మను వెతుకుతుంటే తెలిసింది మీ అమ్మ చనిపోయింది, తనకు కూతురుంది, పేరు భూలక్ష్మి. అందుకే నీకోసం వైజాగ్ మొత్తం వెతుకుతుంటే ఈరోజు నీ నెంబర్ దొరికింది. నిన్ను పట్టుకొని తీసుకెళ్లి నిజాన్ని ప్రూవ్ చేస్తే మీ నాన్న రాజకీయ భవిష్యత్తు నాశనం అవుతుంది. అందుకే నిన్నెలాగైనా నాతో తీసుకెళ్లాలి అనుకుంటున్నా. భూమి, నువ్వు ఒప్పుకుంటే నీకు నీ అమ్మకి అన్యాయం చేసిన నీ తండ్రి అంత చూడొచ్చు. నువ్వేమంటావు? అన్ని నిజాలు విన్న భూమి ఆ నిజాలను నమ్మలేకపోతుంది. తన చిన్నతనంలో తన తల్లి పడిన బాధ, ఆవేదన అన్ని కళ్ళ ముందు మెదిలేసరికి అమ్మ అంటూ ఏడుస్తూ కూర్చుంది. భూమి, ఇది ఏడ్చే టైం కాదు, పగ తీర్చుకునే టైం. నువ్వేమంటావు? ఒప్పుకుంటావా? భూమి తన కన్నీళ్లను తుడుచుకుంటూ, మా నాన్న నా పుట్టుకకు కారణమైన అతని పేరేంటి? మధుకర్. మన స్టేట్ హోమ్ మినిస్టర్ మధుకర్ అంటే భూమి అనుకోగానే భూమి కళ్ళ ముందు అతన్ని కలవటం, మాట్లాడడం అన్నీ కనిపిస్తుంటే భూమి బొమ్మలా నిలబడింది. భూమి, నువ్వు దీనికి ఒప్పుకుంటే నువ్వు కల్లో కూడా ఇమాజిన్ చేసుకోలేనంత మనీ నీకు వస్తుంది. నువ్వేమంటావు? నా ప్రాణం పోయినా ఒప్పుకోను అంటాను. అలాంటి వాడికి కూతుర్నని చెప్పుకోవడం కంటే ఇన్నేళ్లు తండ్రి ఎవరో కూడా తెలియకుండా పెరిగాను, అలానే ఉంటాను. ఒకప్పుడు కలిస్తే ఎందుకు నన్ను వదిలేసావని అడగాలనుకున్నా. కానీ తన స్వార్థం కోసం మా అమ్మను వదిలేసినా మా అమ్మ ఏ రోజు అతని జీవితంలోకి వెళ్ళలేదు. అతను చేసిన మోసం కానీ అతనితో వచ్చే గుర్తింపు కానీ కావాలనుకోలేదు. భూమి, నువ్వు నీ గతాన్ని వద్దు అనుకున్నా నీ గతం మాత్రం నిన్ను వదలదు. నువ్వెక్కడున్నా నిన్ను వెతికి వెతికి పట్టుకొని చంపుతుంది. నన్ను నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. మీ బాస్కి చెప్పు మళ్ళీ నా జోలికి రావద్దని. అర్థమయ్యేలా చెప్పు. వస్తే ఏమవుతుందో కూడా తెలిసింది కదా. ఈ భూమికి ఓర్పు సహనం మాత్రమే కాదు, కోపం కూడా ఎక్కువే. మీ సార్కి అర్థమయ్యేలా చెప్పంటూ అతని కళ్ళల్లో మళ్ళీ పెప్పర్ స్ప్రే కొట్టి అతని కట్లు తీసేసి ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చి వదిలేసి భూమి స్టీఫెన్కి దొరకకుండా తన మొబైల్ అండ్ తన నెంబర్ అన్నీ తీసేసి అక్కడి నుంచి బయటపడింది. భూమి జరిగింది నమ్మలేక ఆలోచిస్తూ ఉన్నా తనకి మొబైల్ రింగ్ అయ్యేసరికి తన ఆలోచన నుండి బయటకు వచ్చింది. ఈ మొబైల్ నాది కాదు కదా, ఆ స్టీఫెన్ మొబైల్. సార్ అని ఉందంటే కాల్ చేసేది స్టీఫెన్ బాస్ అనుకుంటా. ఎందుకు కాల్ చేశాడో తెలియాలి కదా అనుకుంటూ లిఫ్ట్ చేసింది. రే ఈడియట్, నీకు చెప్పింది ఎంతవరకు వచ్చింది? రాధమ్మ కూతురు దొరికిందా లేదా? హలో. అహుల్వాలియా లేడీస్ వాయిస్ వినేసరికి ఎవరు నువ్వు అంటూ క్వశ్చన్ చేశాడు. నువ్వెవరి కోసం వెతుకుతున్నావో తననే, రాధమ్మ కూతుర్ని నేనే మాట్లాడుతున్నాను. నువ్వా? నేను నీతో మాట్లాడాలి. నువ్వెక్కడున్నావు? నేనే నీతో మాట్లాడుతున్నాను. నువ్వెందుకు నా కోసం వెతుకుతున్నావో నాకు అనవసరం, కానీ ఇప్పుడే చెప్తున్నాను. నా కోసం వెతకడం చేసి నీ మనీ వేస్ట్ చేసుకోకు. నీ అవసరం కోసం నువ్వు నన్ను కావాలనుకుంటున్నావు, కానీ నాకు అవసరం లేదు. అతన్ని ఆ రోజే మా అమ్మ కాదనుకుంది. ఈరోజు నేను మాత్రం ఎందుకు కావాలనుకుంటాను?
ఇక్కడితో అన్నిటినీ ఆపేయి అంటూ భూమి కాల్ కట్ చేసేసింది. హలో హలో చ ఈ మధుకర్ కూతురికి కూడా మధుకున్నంత పొగరుంది. అసలు ఆ ఈడియట్ ఏం చేస్తున్నాడు? అక్కడేం జరుగుతుంది? రాధప్ప కూతురు దొరికితే నాకు ఇన్ఫార్మ్ చేయకుండా ఏం చేస్తున్నాడు? అమ్మా, ఓ నీచుడు డబ్బు కోసం నీకు అన్యాయం చేసి నన్ను తండ్రి లేని దాన్ని చేశాడు. ఇప్పుడు అదే కుటుంబం నా జీవితాన్ని కూడా నాశనం చేసింది. ఇన్నేళ్లు నాకు నిజం చెప్పకుండా నువ్వెంత బాధపడ్డావు. చా, అలాంటి వాణ్ణి నాకు తండ్రి అని చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది. అతను చెప్పిన దాన్ని బట్టి నా కోసం అతనే కాదు, ఆ మధుకర్ కూడా వెతుకుతున్నాడు. దట్ మీన్స్ ఇప్పుడు ప్రాబ్లం నా చుట్టూనే ఉంది. నాకు మాత్రమే కాదు, నా వల్ల తన్నుకి కూడా ప్రాబ్లం ఉంది. ఇల్లు అమ్మేయాలని అనుకుంటూనే వాళ్ళ వరకు వెళ్ళింది. ఆ ఇంటి జోలికి వెళ్తే మధుకర్కి నేనెవరో తెలిసిపోతుంది. ఆ ఇల్లు అమ్మేసి అందరికీ దూరంగా వెళ్ళిపోదామంటే నా చుట్టూ ఇన్ని సమస్యలు చిక్కుకున్నాయి. ఇప్పుడు నేనేం చేసి ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి? నా మైండ్ అస్సలు వర్క్ చేయట్లేదు. నాకు తెలియకుండా నేను చాలా డీప్ ప్రాబ్లంలో ఉన్నాను. మేడం, మీరు చెప్పిన అడ్రస్ వచ్చిందంటూ ఆటో అతను అనేసరికి భూమి తన ఆలోచన నుండి తేరుకుంటూ ఆటో అతనికి మనీ ఇచ్చేసి గేట్ తీసుకొని లోపలికొచ్చింది. పిన్ని, ఇల్లు లాక్ చేసింది. షైరీ తన్నుని బయటకు తీసుకెళ్ళిందా? హా, నీకు సిగ్గు లేదు, మాకు బుద్ధి లేదు. నీ కొడుకు ఇక్కడ లేడు. నిన్న నువ్వు వెళ్ళగానే ఆ రోజు కారులో వచ్చినవాడు నీ కొడుకుని తనతో తీసుకెళ్లాడు. మొత్తానికి మంచి కారున్నవాడినే పట్టావు. పెళ్లి కాకుండా కొడుకుని కన్నావు. ఇప్పుడు కొడుకుని అడ్డు పెట్టుకుని కోట్లు సంపాదించాలని ప్లాన్ చేశావు. భూమి ఆ మాటలు వినలేక అప్పటికి ఆల్రెడీ ఓసారి చెప్పిన తన్ను తన మాట వినకుండా వెళ్ళాడనే కోపం భూమి ఇంకా అక్కడి నుంచి తన్ను కోసం కోపంగా ఆర్మన్ ఇంటికి వెళ్ళింది. ఏవండి, మన అమ్మాయి విముకి డోర్ ఓపెన్ చేయట్లేదు అంటూ అమృత కంగారుగా వచ్చి చెప్పేసరికి మధు కూడా కంగారుగా వెళ్లి డోర్ నాక్ చేశాడు. విముకి, నిన్నే, డోర్ ఓపెన్ చెయ్యమ్మా. డాడ్, నేను డోర్ ఓపెన్ చెయ్యాలంటే బావ వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాలి, లేదంటే నేను ఈ రూమ్లోనే చచ్చిపోవాలి. ముకి అని కోపంగా అంటాడు మధుకర్. డాడ్, నీకెంత కోపం వచ్చినా నేనెక్కడికి వెళ్ళను. నువ్వే వెళ్ళి బావను ఒప్పించాలి, లేదంటే ఏం చేస్తావు? డాడీ, ఇదేంటో తెలుసా? డేంజరస్ పాయిజన్. తాగితే క్షణాల్లో చచ్చిపోతారు. నువ్వేం చేస్తావో తెలీదు. డాడ్, బావ వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని ఒప్పుకోవాలి. మిస్టర్ ఆర్మన్ అంటూ కోపంగా అరుస్తూ లోపలికి వస్తుంది భూమి. భూమిని అక్కడ చూసేసరికి భూమి ఎందుకు వచ్చిందో అర్థమైన అంజలి ఇప్పుడేం గొడవ జరుగుతుందో అనేసి టెన్షన్ అవుతూ, భూమి నువ్వా? రామ్మా, అక్కడే ఉన్నావేంటి? వచ్చి కూర్చో. నీకేం కావాలి? కాఫీ, కూల్ డ్రింక్? ఆంటీ, నాకేం కావాలో మీకు బాగా తెలుసు. నేను మీతో గొడవ పడాలని రాలేదు. నాకు నా కొడుకు కావాలి. తన్ను ఇంట్లో లేడు. పొద్దున్న ఆర్మన్తో కలిసి బయటకు వెళ్ళాడు. నీకు చెప్పకుండా తన్నుని తీసుకురావడం తప్పే. సారీ భూమి. కాసేపట్లో వాళ్ళు వచ్చేస్తుంటారు. నువ్వు వచ్చి కూర్చో భూమి. ఆంటీ ప్లీజ్, నా పేషెన్స్ని టెస్ట్ చేయకండి. నేను నా డెసిషన్ క్లియర్గా చెప్పాను. బట్ ఎందుకు ఇంకా మీ అబ్బాయి ఇలా చేస్తున్నారు? మీకు కావాలనుకుంటే మీకు కావాల్సింది మీ దగ్గరకు వస్తుంది. అంత ఆస్తి అంతస్తు మీకున్నాయి. కానీ వాటితో ఆడపిల్ల మనసు కొనుక్కోవడం కష్టం అనేది మీ అబ్బాయికి అర్థమయ్యేలా చెప్పండి అంజలి గారు. అంజలి అంజలి అంటూ మధుకర్ ఆందోళనగా లోపలికొస్తాడు. అన్నయ్య. మధుకర్ని అక్కడ చూసిన భూమి అతనే చూస్తుంటే మధు వచ్చి అంజలి కాళ్ళ మీద పడతాడు. అంజలి, నేను ఓడిపోయి నీ కాళ్ళ మీద పడ్డాను. నువ్వే నా కూతుర్ని కాపాడాలి. నాకు నా కూతురంటే ప్రాణం. ముఖి మీదే నా పంచ ప్రాణాలు పెట్టుకున్నా. కాని విముఖి నీ కొడుకు మీద ప్రాణాలు పెట్టుకుంది. వాడు రాకపోతే చచ్చిపోతానని రూమ్లో లాక్ వేసుకొనుంది. నీ కొడుకొచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానంటేనే నా కూతురు బ్రతుకుతుంది. నువ్వే నీ కొడుక్కి నచ్చ చెప్పి నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పించు. లేదంటే నా కూతురు నాకు దక్కదు. నేను నీ సొంత అన్నయ్యని విముఖి. నీ సొంత మేనకోడలు. నా కోసం కాదు, తన కోసం, నీ మేనకోడలి కోసం ఆలోచించు. భూమి, నువ్విక్కడే ఉన్నావా? నువ్వైనా నచ్చ చెప్పు. నీకోసమే కదా ఆర్మన్ నా కూతుర్ని పెళ్లి చేసుకోనంటున్నాడు. నువ్వు ఆర్మన్ని పెళ్లి చేసుకోనంటే
ఆర్మన్ నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. నా కూతురు లేకుండా నేను బ్రతకలేను. నా పవర్, నా కూతురు రెండు, నా రెండు కళ్ళు. దానిలో ఏ ఒక్కటి లేకపోయినా రెండో దానికి విలువే లేదు. నా కూతురు లాంటి దానివి. నువ్వే ఆర్మన్తో మాట్లాడి తనని పెళ్లి చేసుకోను అని తనకు అర్థమయ్యేలా చెప్పు. అన్నయ్య అవన్నీ తర్వాత, నువ్వు పద. ముందు మనం విముఖి దగ్గరికి వెళ్దాం. భూమి, ఆర్మన్ కాసేపట్లో వచ్చేస్తాడు. నువ్విక్కడే ఉండి ఆర్మన్ వచ్చిన తర్వాత తనకు అసలు విషయం చెప్పమని చెప్పి అంజలి మధుతో వెళ్ళిపోయేసరికి భూమి మధునే చూస్తుంది. ఓ ఆడపిల్ల నీకు అడ్డమని తన ప్రాణాలు తీయాలని చూస్తున్నావు. కానీ ఇప్పుడు నీ కూతురు కోసం అదే ఆడపిల్ల తన కాళ్ళని కూడా పట్టుకుంటున్నావు. నీ కూతురు లాంటి ప్రాణం తనది కాదు అనుకున్నావా? ఇలాంటి వాళ్ళని అంత తేలిక వదిలేయకూడదు. సరైన విధంగా పని చేయాలి అనుకుంటుంది భూమి. ఇప్పుడు భూమి ఆర్మన్ వచ్చాక అసలు విషయం చెప్తుంది. మరి ఆర్మన్ విముఖుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడా? మరి భూమి ఆర్మన్తో ఏం మాట్లాడుతుంది? ఏం జరగబోతుంది అనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. థ్యాంక్ యూ.